చాలా రోజులు నేర్పించిన తర్వాత ఈ విధంగా చాలా పద్ధతిగా కూర్చొని తింటుందన్నమాట ఇది. मेरे कमरे से बाहर जाने पर गिल्लू भी खिड़की की खुली जाली की राह बाहर चला जाता. మహాదేవి వర్మ బయటికి వెళ్ళినప్పుడు ఆ కిటికీ గుండా దానికి కూడా ఒక డోర్ ఉంది కదా, దాని ద్వారా బయటకు వెళ్ళిపోయేది అది కూడా. और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. ఆ డే అంతా ఈ ఉడతల యొక్క సమూహంతో చాలా హ్యాపీగా ఆడుకొని దాని యొక్క నేతలాగా ఒక లీడర్ లాగా లీడ్ చేస్తూ ఆ టీంని దాంతో పాటుగా హ్యాపీగా ఆడుకుంటూ ఆ తర్వాత కొమ్మల మీద ఎక్కి దూకడం గెంతడం సో ఇలాంటి పనులు చేస్తూ హ్యాపీగా ఉండి 4 గంటలకు మాత్రం మళ్ళీ కిటికీ గుండా లోపలికి వచ్చేసి తన ఉయ్యాల్లో కూర్చొని మహాదేవి వర్మ వచ్చే టైంకి ఊగుతూ ఉండేదన్నమాట మళ్ళీ కూర్చొని. मुझे चौंकाने की इच्छा उसमें न जाने कब और कैसे उत्पन्न हो गई. అంటే తనని ఆశ్చర్యపరచాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది తనకి ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు కానీ కभी फूलदान के फूलों में छिप जाता. సో ఆ పూల కుండీల వెనక దాంకొని ఒక్కసారిగా సడన్గా వచ్చేది. కभी पर्दे के चुन्नट में అంటే అక్కడ కర్టన్ సంబంధించినటువంటి దాని వెనక దాంకొని అక్కడి నుంచి వచ్చేది. కभी సోన్జూహీకి పత్తియో మే ఆ సోన్జూహి అనేటువంటి ఆ తీగ చెట్టు ఏదైతే ఉందో దాని వెనక దాంకునేది. సో ఆ లీవ్స్లో దాంకునేది సడన్గా అక్కడి నుంచి వచ్చేది. तो मेरे पास बहुत से पशु पक्षी हैं और उनका मुझसे लगाव भी कम नहीं है. సో మహాదేవి వర్మ ప్రతి ప్రాణి పట్ల జీవరాశుల పట్ల చాలా ప్రేమగా ఉండేదన్నమాట. సో ఆమె దగ్గర ఇంకా ఈ పిల్లులు కుక్కలు ఇలాంటివి చాలా ఉన్నాయి. परंतु उनमें से किसी को मेरे साथ मेरे ताली में खाने की हिम्मत हुई है. సో కానీ ఏ జీవరాశి కూడా ఏ జంతువు కూడా ఏ పక్షులు కూడా ఆమెకు సంబంధించినటువంటి ఆ ప్లేట్ దగ్గరికి వచ్చి తినేంత సాహసం ఏది కూడా చేయదన్నమాట. ఐసే ముజే స్మరణ నహీ ఆతా. సో ఇలా ఏది చేయదని ఆమెకి గుర్తు కూడా లేదు. సో వేరే జీవరాశులు ఈ స్క్విరల్ లాగా వచ్చి కూర్చుంటాయని. గిల్లు ఇన్మే అపవాత్త. కానీ ఈ గిల్లు మాత్రం అలా కాదనమాట, చాలా క్లోజ్గా ఉండేటువంటిది కాబట్టి డైరెక్ట్గా ప్లేట్లో వచ్చి కూర్చొనేస్తుంది అనమాట. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. ఎప్పుడైతే మహాదేవి వర్మ భోజనం చేయడానికి తన టేబుల్ దగ్గరికి వస్తుందో ఆ టైంలో అది కూడా అక్కడ ఉండేటువంటి ఆ డోర్ ఎక్కేసి అటు నుంచి వచ్చేసి టేబుల్ మీదకి సడన్గా వచ్చి కూర్చునేదన్నమాట. బడి కఠినాయి సే మేనే ఉసే థాలీకే పాస్ బయటనా సికాయా. చాలా కష్టంగా దాన్ని ఆ ప్లేట్లో కూర్చోకుండా పక్కన కూర్చోపెట్టడం అనేటువంటిది నేర్పించింది. జహా బైట్ కర్ వహ్ మేరీ థాలీ సే ఏక్ ఏక్ చావల్ ఉటాకర్ బడి సఫాయి సే ఖాతా रहता. ఇప్పుడు మాత్రం నేర్పించిన తర్వాత చాలా నీట్గా కూర్చొని తన భోజనం ప్లేట్లోంచి ఒక మెతుకు తీసుకుని చాలా పద్ధతిగా తింటుందన్నమాట. అది నేర్పించడానికి చాలా టైం పట్టింది మహాదేవి వర్మకి. కాజు ఉస్కా ప్రియ ఖాద్యత. తనకి బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అదేంటంటే కాజు అన్నమాట. और कई दिन काजू ना मिलने पर वह अन्य खाने की चीज़ों या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता. సో అది కాకుండా వేరే ఫుడ్ ఏదన్నా పెడితే మహాదేవి వర్మ దానికి సంబంధించినటువంటి ఫుడ్ని ఒక్కోసారి పైకెక్కి విసిరి కొట్టడం లేదంటే కిందకి పడేయడం ఇలా చేసేది, వదిలేసేది లేదంటే. उसी बीच मुझे मोटार दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. ఒకసారి ఈమెకి యాక్సిడెంట్ జరిగి మహాదేవి వర్మకి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట. उन दिनों जब मेरे कमरे का दरवाज़ा खोला जाता गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेजी से अपने घोंसले में जा बैठता. సో మహాదేవి వర్మ అనుకొని సడన్గా పరిగెత్తుకుంటూ రావడం దానికి అలవాటు కాబట్టి అలాగే వచ్చేది. అక్కడ వేరే వాళ్ళు రావడం చూసి మళ్ళీ పరిగెత్తుకుంటే దాని నెక్స్ట్లోకి వెళ్ళిపోయేది అనమాట. सब उसे काजू दे आते परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें కాజు బరే మిలే. సో అందరూ వెళ్ళి జీడిపప్పు పెట్టేసి వచ్చేవాళ్ళు దానికి ఇష్టమైనటువంటి ఫుడ్ అని. కానీ ఆమె లేకపోవడం వల్ల అది తినకుండా దాన్ని నెక్స్ట్లోనే వదిలేసేది, సరిగ్గా తినేది కాదనమాట. जिनसे ज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. అంటే ఎంత తక్కువగా తను లేని టైంలో తినేది అనేటువంటిది మహాదేవి వర్మ అర్థం చేసుకుంది అనమాట. ఆమె హాస్పిటల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత క్లీన్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేసిందో అప్పుడు కనిపించింది ఇవన్నీ కూడా ఆమెకి. मेरी अस्वस्थता में वह
तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता है कि उसका हटना एक परिचारिका के हटने के समान लगता. అంటే ఒక సర్వెంట్ ఎలాగైతే తన తల దగ్గర కూర్చొని ఎలాగైతే సేవలు చేస్తారో అలాగే ఈ దిండు మీద కూర్చొని ఈ చిన్న స్క్విరల్ ఏదైతే ఉందో తన చిన్న పంజాతో మహాదేవ్ వర్మ తల మీద వెంట్రుకల్ని అలా నిమురుతూ ఉండేదన్నమాట. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ना बाहर जाता ना अपने झूले में बैठता. సో సమ్మర్ సీజన్లో మహాదేవ్ వర్మ బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఏదన్నా పని చేసుకుంటా ఉండేటువంటి టైంలో అది కూడా బయటకు వెళ్ళేది కాదనమాట. అప్పుడు బయటకు వెళ్ళేది కాదు, ఆ పైన తన యొక్క నెస్ట్లో ఉండేది కాదు. తన దగ్గరగా ఉండాలని కోరుకునేది, మహాదేవ్ వర్మకి చాలా దగ్గరగా ఉండాలని కోరుకునేది. అంత అఫెక్షనేటివ్గా ఉండేదన్నమాట ఈ గిల్లు అనేటువంటి. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वदा नया उपाय खोज निकाला था. అంటే తన దగ్గరగా ఉండాలి, ఈ సమ్మర్ సీజన్ సంబంధించిన దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉండడానికి అది చాలా తెలివిగా ఐడియా వేసింది అనమాట. वह मेरे पास रखी सुराही पर लेट जाता और इस प्रकार समीप भी रहता और ठंडक में भी रहता. సో అది ఎంత తెలివిగా ఆలోచించిందంటే, సురాహి అంటే సో అది పక్కనే పెట్టుకొని మనం ఇప్పుడు గ్లాసుల్లో తాగినట్టుగా వాళ్ళు చిన్న సురాహి అనేటువంటిది, కుండ అంటే కుండతో తాగేటువంటిది. ఈ సురాహి అనేటువంటిది కొద్దిగా దాని యొక్క మౌత్ అనేటువంటిది కొద్దిగా పెద్దదిగా ఒక మెడలాగా ఉంటుందన్నమాట. సో అలా కుండ పెద్ద మూతి ఉండేటువంటి ఆ కుండకి పైన చిన్న క్యాప్ పెట్టేవాళ్ళు. ఆ క్యాప్ మీద ఇది వచ్చి కూర్చునేది. ఎంత తెలివిగా చేసేది చూడండి ఈ స్క్విరల్ అనేటువంటిది. సో ఆ చల్లటి కుండ పైన అది కూర్చున్నప్పుడు దానికి చల్లగా ఉండేది, మహాదేవి వర్మకి దగ్గరగా ఉండేది. సో ఈ విధంగా ఆలోచించుకుందనమాట. అందుకే ఆ చేసే పనులు చాలా ఆశ్చర్యపరిచేది, చాలా తెలివిగా ఉండేదని మహాదేవ్ వర్మ అంతకుముందు చెప్పుందనమాట. గిల్హరియోं के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती. సో ఏదైనా ఒక స్క్విరల్ సంబంధించిన లైఫ్ టైం 2 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. అతహ గిల్లుకి జీవన్ యాత్రక అంత్ ఆహిగయ. సో దాని టైం అయిపోయింది కాబట్టి సో 2 ఇయర్స్ అది మహాదేవ్ వర్మ దగ్గరే ఉన్నింది. అది దానికి సంబంధించినటువంటి అంతిమ గడువులు వచ్చేసిందనమాట. దిన్ భర్ ఉస్నే నా కుచ్ కాయా నా బాహర్ గయా. సో ఆ రోజు అది చనిపోయేటప్పుడు ఆ రోజంతా అది ఏమీ తినలేదు, బయటకు వెళ్ళలేదు. रात में अंत की यातना में भी वह अपने झूले से उतर कर मेरे बिस्तर पर आया. అంటే అంత నరకయాతన అనుభవించేటువంటి ఆ టైంలో కూడా అది తన ఉయ్యాల నుంచి దిగి వచ్చేసి నా దగ్గరకు వచ్చింది. और ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर हाथ से चिपक गया. అంటే చల్లటి చేతులతో అంతకుముందు ఎలాగైతే మహాదేవ్ వర్మకి అంతకుముందు బాగలేని టైంలో ఏ విధంగా అయితే తన వేలు పట్టుకుని ఉందో అలాగే ఇప్పుడు కూడా వేలు పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చిందనమాట. जिसे उसने अपने बचपन की మరణాసన్న స్థితిమే పకడా థా. ఎప్పుడైతే అంతకుముందు తను చనిపోయే టైంలో ఏ విధంగా అయితే తన చేతులను పట్టుకుందో అలా పట్టుకుందనమాట. పంజే ఇతనే టండే హో రహే తే కి మేనే జాకర్ హీటర్ జలాయా. అంటే తన చేతులు ఎంత చల్లబడిపోయాయంటే ఆమెకి పాపం అనిపించి ఏం చేసిందంటే పైకి లేసి హీటర్ కూడా వేసిందనమాట. అంటే ఆమెకు తెలుసు 2 ఇయర్స్ స్పాన్ అయిపోయిందని, కానీ ఆ చల్లబడిపోయినటువంటి బాడీని కొద్దిగా వెచ్చపరచడానికి హీటర్ కూడా వేసింది. और उसे उष्णता देने का प्रयत्न किया. तो కొద్దిగా వేడి కలుగ చేయడానికి ప్రయత్నించింది. परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. సో ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు పడే లోపలే అది చనిపోయింది, వేరే దగ్గర జన్మించడానికి ఇక్కడ తన దేహాన్ని విడిచిపెట్టింది. उसका झूला उतार कर रख दिया गया. తన యొక్క ఉయ్యాల్ని కిందకి దింపి పెట్టేశారు. और కిటికీ की जाली बंद कर दी गई. సో ఆ కిటికీకి సంబంధించిన జల్లెడ్ని క్లోజ్ చేసేయడం జరిగింది. परंतु గిల్హరియోं की नई पीढ़ी जाली के उस पार चिक चिक करती रहती है. కానీ ఆ ఉడతల సంబంధించిన బయట సమూహం ఏదైతే దానికోసం వచ్చేదో అది నిరంతరం మళ్ళీ మళ్ళీ అలాగే వస్తూనే ఉంది. और सोनजूही पर बसंत आता ही रहता. సో స్ప్రింగ్ సీజన్ సంబంధించిన మళ్ళీ మళ్ళీ ఆ వసంత ఋతువు వస్తూనే ఉంది. సోన్జూహి కి లతా కే నీచే గిల్లుకు సమాధి दी गई है. సోన్జూహి అనేటువంటి ఆ తీగ చెట్టు కిందే దాన్ని సమాధి చేయడం జరిగింది గిల్లుని. ఇస్లియే భీ కి ఉసే వహ్ లతా సబ్సే అధిక ప్రియ థీ. ఎందుకనంటే దానికి బాగా ఇష్టమైనటువంటి చెట్టు అది. ఇస్లియే భీ కి ఉస్ लगगात का किसी वासंती दिन जूही के पीताब छोटे फूल में खिल जाने का विश्वास मुझे संतोष देता है. ఆ చెట్టు దగ్గరే సమాధి చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మహాదేవ్ వర్మ యొక్క విశ్వాసం ఏంటంటే అక్కడే చనిపోయింది కాబట్టి తనకి ఇష్టమైనటువంటి చెట్టు కాబట్టి
అది మళ్ళీ అక్కడ పుట్టేటువంటి పూల రూపంలో మళ్ళీ వస్తుందని, మళ్ళీ తనని రోజు ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని, అలా దాన్ని చూస్తూ తన యొక్క మారు రూపంగా చూసుకోవచ్చని ఈ విధంగా ఆమె నమ్మేదనమాట. సో, ఈ లెసన్‌లో మహాదేవి వర్మ పెట్ యానిమల్స్ పట్ల ఎంత కేరింగ్‌గా ఉండాలనేటువంటిది ఈ లెసన్ ద్వారా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ అవి మనల్ని ఎంత బాగా ప్రేమిస్తాయనేటువంటిది చెప్పడం జరిగింది. సో, వీటి ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సింది ఏందంటే జీవ జంతువుల పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా దయతో, కరుణతో ఉండాలి. సో, మనం గాని ప్రేమగా వాటిని చూసుకుంటే అది అంత ఆప్యాయత మనకిస్తుంది అనేటువంటిది ఈ లెసన్ ద్వారా మనకు తెలియచేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.